ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ విధముగా మరొకసారి మీ అందరితో మాట్లాడేటువంటి ధన్యతను దేవుడు నాకు ఇచ్చాడు. సంఘానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు తెలియచేయాలని ఆశపడుతున్నాను. బాప్తిసం గురించి చాలా మంది బాప్తిసం గురించి ఏమనుకుంటా ఉంటారంటే, బాప్తిసం తీసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతారు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ వాస్తవంగా బైబిల్ బాప్తిసం గురించి ఏమని మాట్లాడుతుందో కనుక మనం చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల్లో కనుక మనం చూసినట్లయితే, సువార్తల్లో కూడా మనం చూసినట్లయితే బాప్తిసం అనేది ఎందుకని దేవుడు మనకి నియమించాడు అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఎప్పుడైతే యేసయ్య భూమి మీదకి వచ్చాడో, ఆయన వచ్చిన తర్వాత మొత్తం మానవాళి కోసం చనిపోయాడు. ఆయన చనిపోవడమే కాకుండా 3వ రోజున మళ్ళీ తిరిగి ఏమయ్యాడంటే, ఆయన లేపబడిన తర్వాత 40 రోజులు ఆయన అనేక మందికి కనిపించడం అనేది జరిగింది. అలాగే 40 రోజులు సంచారం చేయడం అనేది కూడా జరిగింది. తర్వాత ఆయన వెళ్ళిపోతూ ఎక్కడికి, పరలోకానికి ఆరోహణం అయిపోతూ ఆయన శిష్యులకి ఒక మాట ఇచ్చాడండి. ఏమని ఇచ్చాడు? ఆయన ఒక మాట ఇచ్చాడు. అదే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల్లో ఉంది. ఏంటిది? దీనినే మనం ఏమని పిలుస్తాము అని అంటే, ఒక గొప్ప ఆజ్ఞ అని కూడా పిలుస్తూ ఉంటాం. దీన్నే ఇంగ్లీష్ లో గ్రేట్ కమిషన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అంటే యేసయ్య పరలోకానికి ఆరోహణం అయిపోతూ ఆయన శిష్యుడికి ఏమి ఇచ్చాడంటే, ఒక గొప్ప ఆజ్ఞ ఇవ్వడము అనేది జరిగింది. అంటే ప్రతి ఒక్కరు కూడా యేసయ్య వచ్చేంత వరకు కూడా ఈ ఆజ్ఞకు ఎలా ఉండాలంటే కట్టుబడి ఉండాలి, విధేయత చూపించాలి. అంటే ఒక విశ్వాసి ఎందుకని బాప్తిసం తీసుకోవాలి అని అంటే రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, యేసయ్య మనకు ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు. ఇంకొకటి రెండవది ఏమిటంటే, ఇచ్చినటువంటి ఆజ్ఞకు మనం లోబడి మనం బాప్తిసం తీసుకోవడానికి ముందుకు రావాలి. ఇది బాప్తిసం విశ్వాసి ఎందుకు తీసుకోవాలనే దాని గురించి. రెండవది, అసలు బాప్తిసము ఎవరు తీసుకోవడానికి అర్హులు అనేటువంటి మాటను కనుక మనం చూసినట్లయితే, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 36-37 వచనాలు కనుక చదివినట్లయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లలో ఒక చోటకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలపమని ఆజ్ఞాపించిన. అప్పుడు ఫిలిప్పి ఏమన్నాడంటే, అక్కడ ఉన్నటువంటి నపుంసకుడితో, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని అతనితో చెప్పాడండి. చూడండి, ఏంటంటే పూర్ణ హృదయముతో కనుక నీవు ప్రభువుని యేసయ్యని అంగీకరించినట్లయితే, అంటే ఏ వ్యక్తి అయితే నేను పాపినని గ్రహించి, నేను పాపము చేశాను, పాపములో బ్రతికి ఉన్నాను, ఇప్పుడు నేను యేసయ్యను నా సొంత రక్షకుడిగా అంగీకరించాను, లేకపోతే నేను పశ్చాత్తాపడ్డాను అనేటువంటి నమ్మకం ఎప్పుడైతే నీలో కలుగుతుందో, అంటే పూర్ణ హృదయముతో ఏ వ్యక్తి అయితే విశ్వసిస్తాడో ఆ వ్యక్తి బాప్తిసం తీసుకోవడానికి అర్హుడు అనేటువంటి మాటను తెలియచేయడానికి కూడా నేను ఇష్టపడుతున్నాను. ఇంకా చాలా మంది అంటా ఉంటారు, మరి పిల్లల యొక్క బాప్తిసం గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. పిల్లల యొక్క బాప్తిసం గురించి మాట్లాడుతూ ఉంటారు. అలాగే చిలకరింపు బాప్తిసం గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. సో ఇక్కడ ఎవరు బాప్తిసం తీసుకోవడానికి అర్హులంటే పిల్లలు కాదు, అలాగని చెప్పేసి పెద్దవాళ్ళు కాదు. ఇంతకీ ఎవరు బాప్తిసం తీసుకోవడానికి అర్హులంటే, ఎవరైతే పూర్ణ హృదయంతో యేసయ్యని అంగీకరిస్తారో, నేను పాపిని, నన్ను క్షమించు ప్రభు అని చెప్పేసి ఎవరైతే అడుగుతారో వాళ్ళు యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించి వాళ్ళ బాప్తిసం తీసుకోవడానికి అర్హులైనటువంటి మాటను కూడా తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. ఇంకొకటి, పిల్లలు ఎలా బాప్తిసం తీసుకోవడానికి ముందుకు రాగలరు? మార్కు సువార్త 16వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఈ విధంగా కూడా కనిపిస్తూ ఉంటది మనకి. ఏమని? నమ్మి రక్షింపబడినటువంటి, నమ్మి బాప్తిసం తీసుకున్నటువంటి వాడు రక్షింపబడును అనేటువంటి మాట కూడా మనకి కనిపిస్తూ ఉంటది. అంటే నమ్మిక లేకపోతే విశ్వసించిన అనేటువంటి మాట ఇక్కడ మనం ఈ కాంటెక్స్ట్ చాలా గొప్పగా మనం అర్థం చేసుకోవడానికి ముందుకు రావాలి. ఎందుకనంటే నమ్మిక లేకపోతే విశ్వసించిన అనేటువంటి మాట చాలా ఉపయోగకరమైనటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకునేటువంటి భాషలో మాట్లాడాలంటే. అలాగే ఇంకొకటి ఏమిటంటే, ఒక చిన్న పిల్లవాడు
బాప్తిసం తీసుకోవడానికి ఎలా ముందుకు రాగలడు అంటే వాడికి అవగాహన లేదు, వాడికి నమ్మిక అంటే ఏంటో తెలియదు, వాడు ఎలా గ్రహించగలడు? గ్రహించలేనటువంటి విధంగా ఉన్నటువంటి ఈ చిన్న పిల్లవాడు ఏ విధంగా బాప్తిసం తీసుకోవడానికి ముందుకు వస్తాడు? అలాగని చెప్పేసి పెద్దవాళ్ళు బాప్తిసం తీసుకోవడానికి అర్హురా అంటే వాళ్ళు కూడా అర్హులు కాదు. మరి వాళ్ళు ఒకవేళ బాప్తిసం తీసుకోవడానికి ముందుకు వస్తానంటే వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ లేదు బాప్తిసం తీసుకోవడానికి. మరి ఎవరు బాప్తిసం తీసుకోవడానికి అర్హులని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఎవరైతే ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళు మాత్రమే బాప్తిసం తీసుకోవడానికి అర్హులు. చిన్నపిల్లల గురించి కానీ అలాగే పెద్దవాళ్ళ గురించి కూడా ఏమాత్రం కూడా బైబిల్ సపోర్ట్ చేయట్లేదు వాళ్ళ చిలకరింపు బాప్తిసం గురించి కానీ. సో ఇంకొకటి మీ అందరికీ కూడా తెలియచేయాలనేటువంటి విషయం ఏంటంటే, ఎవరు బాప్తిసం ఇవ్వడానికి అర్హులు అనేటువంటి దాని గురించి కూడా మనం ఆలోచన చేసినట్లయితే, మనము ఒకవేళ అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 10 నుంచి 19 వచనాలు కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక వ్యక్తి కనిపిస్తా ఉంటాడు. అననీయ అన్నటువంటి శిష్యుడు మనకి కనిపిస్తా ఉంటాడు. ఇంతకీ ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి లేకపోతే సందర్భం ఏంటని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అపోస్తుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు దమస్కు మార్గము గుండా వెళ్తున్నప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలిసినటువంటి విషయమే. క్రైస్తవులందరినీ కూడా భయంకరంగా హింసించి చంపేస్తున్నాడు. సో అటువంటి టైంలో దేవుడు ఏం చేశాడంటే దర్శించడం అనేది జరిగింది. ఈ లోపల కళ్ళు కనిపించకుండా ఉన్నటువంటి టైంలో దేవుడు ఏం చేశాడంటే ఎవరిని దర్శించాడంటే అననీయ అన్నటువంటి శిష్యుడిని దర్శించడం అనేది జరిగింది. ఇంతకీ ఎవరు బాప్తిసం ఇవ్వడానికి అర్హులను కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఈ అననీయ అనబడినటువంటి వ్యక్తి గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఈ యొక్క అననీయ ఒక శిష్యుడిగా మాత్రమే మనకి కనిపిస్తున్నాడు ఈ యొక్క వచనాల్లో. అలాగే దర్శనము పొందినటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తా ఉన్నాడు. ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే ఈ మాట గురించి, ఒకవేళ బాప్తిసం ఇవ్వడానికి బాప్తిసం కోసం ఎవరైతే నియమించబడ్డారో వాళ్ళే రావవసరం లేదు, వాళ్ళే ఉండనవసరం లేదు. మరి ఎవరుంటే సరిపోతుంది? బాప్తిసం తీసుకోవడానికి ఒక మంచి మనస్సాక్షి కలిగి, అలాగే సమాజంలో ఒక మంచి క్రైస్తవుడిగా సాక్ష్యము కనుక కలిగి ఉన్నట్లయితే నీవు కూడా బాప్తిసం తీసుకోవడానికి అర్హుడే. ఈ లక్షణాలన్నీ కూడా ఎవరిలో కనిపిస్తున్నాయంటే అననీయలో కనిపిస్తున్నాయి. అననీయ యొక్క జీవితం గనక చూసినట్లయితే, అననీయ ఎవరంటే ఒక శిష్యుడిగా కనిపిస్తున్నాడు, ప్రభు యొక్క దర్శనము పొందినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు, ప్రజల ముందు పబ్లిక్ గా నిలబడగలిగినటువంటి ధైర్యం ఉంది కాబట్టి అతడు పౌలు గారిని దర్శించడం అనేది జరిగింది. సో మనం కూడా అటువంటి విశ్వాసము, అటువంటి క్వాలిఫికేషన్స్ కూడా మనలో ఉన్నట్లయితే మనము కూడా బాప్తిసం ఇవ్వడానికి అర్హులే. ఇంకొక మాట ఏంటంటే, అననీయ గురించి కనుక మనం చూసినట్లయితే ఇతడు ఒక అపోస్తులుడిగా మనకి కనిపించట్లేదు, లేకపోతే ఇతడు ఒక సంఘ పెద్దగా కూడా కనిపించట్లేదు. సో ఈ మాటను మీరు గమనించాలని ప్రియులారా మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను. ఇంకొక మాట కూడా మీ అందరికి తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఇంతకీ బాప్తిస్మము ఏ పద్ధతి లేకపోతే ఏ క్రమములో తీసుకోవాలి అని కూడా మనం ఆలోచన చేసినట్లయితే, చూడండి మత్తయి సువార్త 3:16 కనుక మనం చూసినట్లయితే మనకి చాలా క్లియర్ గా కనిపిస్తా ఉంటది. చదువుతున్నాను, చూడండి, జాగ్రత్తగా గమనించండి. బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఎక్కడికి వచ్చాడంటే ఒడ్డునకు వచ్చాను. జాగ్రత్తగా గమనించాను. అంటే బాప్తిసం తీసుకున్నప్పుడు యేసయ్య ఎక్కడికి వచ్చాడంట? నీళ్లలో నుంచి ఒడ్డునకు వచ్చాను. అంటే దీనికి అర్థం ఏంటంటే బాప్తిసం ఏ క్రమము లేకపోతే ఏ పద్ధతిలో తీసుకోవాలి అని కనుక మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక కప్పు వాటర్ అని చెప్పేసి ఇక్కడ మాట్లాడలేదు, లేకపోతే ఒక బేషన్తో వాటర్ తీసుకున్నారనేటువంటి మాట ఇక్కడ ప్రస్తావించబడలేదు. ఎక్కడి నుంచి వచ్చాడంటే నీళ్లలో నుండి బయటికి వచ్చాను, ఒడ్డునకు వచ్చాను అనేటువంటి మాట మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అంటే బాప్తిసం తీసుకునేటువంటి వ్యక్తి ఏ విధంగా సిద్ధపడి ఉండాలంటే, ప్రజలందరి ముందు పబ్లిక్ గా తన యొక్క విశ్వాసాన్ని యేసయ్య గురించి వ్యక్తపరచాలంటే ఆయన ప్రత్యక్షపరచాలి ప్రజల ముందు, పబ్లిక్ ముందు. అలాగే పద్ధతులు అంటే ఏ పద్ధతిలో అంటే కనుక మనం ఇంకొకసారి కనుక ఆలోచన చేసినట్లయితే అక్కడ విస్తారమైనటువంటి నీళ్లు ఉండాలి. మనం యోహాను గురించి కూడా చూస్తూ ఉంటాం. యోహాను గారు కూడా బాప్తిసం ఇవ్వడం అనేది జరిగింది. అదే యోహాను సువార్త 3:23 కనుక చూసినట్లయితే
అక్కడ విస్తారంగా వాటర్ ఉన్నందున యోహాను గారు ఏం చేస్తారంటే బాప్తిసం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటది. అంటే బాప్తిసం ఇవ్వడానికి ఏ పద్ధతిలో ఇవ్వాలి అంటే కనుక ఆ వ్యక్తి విశ్వాసముని ఏం చేయాలంటే అనేక మంది ముందు వ్యక్తపరిచేటువంటి బిడ్డగా ఉండాలి. తర్వాత రెండోది ఏంటంటే అక్కడ విస్తారమైనటువంటి నీళ్లు ఉండాలి అనేటువంటి దాని గురించి మనం కూడా చూసాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏ వ్యక్తి అయితే బాప్తిసం తీసుకుంటున్నాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా వాటర్ లోకి వెళ్ళాలి. అంటే వాటర్ లోపలికి వెళ్ళాలి, నీళ్ళలోకి వెళ్ళి ఆ నీళ్ళలో నుంచి పైకి రాగలగాలి. సో ఈ పద్ధతిలో బాప్తిస్మము యొక్క పద్ధతి అని మీ అందరికీ కూడా తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. ఇంకొకటి ఏమిటంటే బాప్తిస్మము ఏ ఫార్ములాలో తీసుకోవాలి, అంటే బాప్తిస్మము ఏ నామములో తీసుకోవాలి అనేటువంటి మాట కూడా మనకి కూడా కొన్నిసార్లు ఇది కూడా ప్రశ్నగా అనిపిస్తూ ఉంటది. మనము ఏ పద్ధతిలో లేకపోతే క్షమించండి ఏ నామములో తీసుకోవాలి అని అంటే కనుక మనకి ఇవ్వబడినటువంటి గొప్ప ఆజ్ఞ ఏమిటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ఏమనుందండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకోలేనటువంటి మాట అక్కడ ఒక గొప్ప ఆజ్ఞగా కనిపిస్తుంది. ఎవరిచ్చారన్నమాట? యేసయ్య ఇచ్చాడు, ఎంత ముందుగా మాట్లాడినట్టుగా. కానీ ఇప్పుడు అపోస్తుడైనటువంటి కార్యాలు కనుక చూసినట్టు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనాన్ని కూడా చదవడానికి నేను ఇష్టపడుతున్నాను. పేతురు, మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అనేటువంటి మాట కనిపిస్తా ఉన్నది. అదేంటండి, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసయ్య ఒక గొప్ప ఆజ్ఞ ఇవ్వడం అనేది జరిగింది. కానీ పేతురు ఏంటి ఇక్కడ యేసయ్య నామములో బాప్తిస్మం ఇవ్వాలని చెప్పేసి అని అంటున్నాడు అని అంటే కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఇదే ప్రశ్న ఒక వ్యక్తి నన్ను కొన్ని రోజుల క్రితం అడగడం అనేది జరిగిందంటే కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఒక వ్యక్తి అడిగాడు నన్ను, మనము యేసయ్య నామములో బాప్తిసం తీసుకోవాలని చెప్పేసి నాతో ప్రస్తావించడం అనేది జరిగింది. కానీ ఈ యొక్క దాని గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఎందుకని పేతురు ఇక్కడ యేసునామము అనేటువంటి మాట పలుకుతున్నాడు అని అంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి 2వ అధ్యాయాన్ని కనుక మనం చూసినట్లయితే 2వ అధ్యాయం మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. 2వ అధ్యాయం పేతురు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే యూదులందరితో మాట్లాడుతున్నాడు. పేతురు యూదులందరితో మాట్లాడటమే కాకుండా యూదులందరికీ కూడా ఒక సూట్ అయినటువంటి ప్రశ్న అడుగుతాడు. ఏమని? ఆల్రెడీ వీళ్ళకి తండ్రి నామం తెలుసు, యూదులందరికీ కూడా పరిశుద్ధాత్మ గురించి కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఎవరి నామము తెలియదంటే యేసయ్య గురించే వాళ్ళకి తెలియదండి. అందుకనే కదా యేసయ్య నేను యూదుల రాజునంటే యూదులందరూ ఏం చేశారు, ఆయన్ని నువ్వు యూదుల రాజు ఏంటి అని చెప్పేసి వెంటనే తిరస్కరించడం మొదలు పెట్టారు. అందుకే కదా ఆయన ఏం చేశారు, యూదులే సిలివేసి చంపేశారండి. ఇప్పుడు త్రిత్వములో తండ్రి నామం యూదులకి తెలుసు, అలాగే పరిశుద్ధాత్మ గురించి కూడా తెలుసు. కుమారుణ్ణి ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తుని ఇప్పుడు వీళ్ళు తిరస్కరిస్తున్నారు. అందుకనే పేతురు ఏమన్నాడంటే మీరు సిలువ వేసి చంపినటువంటి ఏ సిలువ వేసి ఎవరినైతే చంపేశారో మీరు ఆ చంపినటువంటి నామములో అంటే చంపబడినటువంటి ఆ యేసయ్య నామములోనే మేము ప్రకటిస్తున్నాము అని చెప్పేసి పేతురు గారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలియచేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ కాంటెక్స్ట్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే ఇక్కడ మాట ఎందుకని ఈ మాట ఉపయోగించడం అనేది జరిగిందంటే యేసునామం అనేటువంటి మాట యూదులందరూ కూడా ఈ మాటను అంగీకరించాలి, అప్పుడే త్రిత్వానికి అర్థం ఉన్నది. సో వీళ్ళు ఈ యొక్క మాటను ఏం చేశారంటే యేసునామం అంటే కుమారుని ఏం చేశారంటే పక్కన పెట్టేసినప్పుడు ఈ యొక్క ఫార్ములా అనేది ఏమైపోతుందంటే సరిగ్గా నెరవేర్చబడదు అక్కడ. అందుకనే పేతురు నొక్కి మరి పలుకుతున్నాడు, ఓ యూదులారా, మీరు ఎవరినైతే సిలువ చంపేశారో ఆ నామములో మీరు యేసునామములో మేము ప్రకటిస్తున్నటువంటి ఆ నామం మీరు ఒప్పుకోవాలి, ఆ నామంలో మీరు ఒప్పుకోవాలి. పాప క్షమాపణ నిమిత్తం మీరు అందరూ ఏమవ్వాలంటే మీ యొక్క తప్పులు ఒప్పుకోవాలి అని చెప్పేసి పేతురు గారు చాలా స్పష్టంగా వారితో మాట్లాడుతున్నారండి. చూడండి, మీ అందరికీ ఈ యొక్క ప్రశ్నకు మీ అందరికీ కూడా అర్థమైందని కూడా నేను ఆశిస్తున్నాను. తర్వాత ఇంకొక మాటను కూడా మనం ఆలోచన చేసినట్లయితే బాప్తిసం అనేది తీసుకునేటప్పుడు 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనించాలండి. ఆ 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ బాప్తిసం గురించి ఒక మంచి సాదృశ్యం కనిపిస్తుంది. అంటే బాప్తిసం యొక్క
పూర్తి క్లియర్ పిక్చర్ అనేది కూడా మనకి కనిపిస్తా ఉన్నది. ఒకసారి చదువుదాం చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదవడానికి నేను ఇష్టపడుతున్నాను. చూడండి, 3వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోని బాప్తిసం పొందితురని మీరు ఎరగరా. చూడండి, ఈ మాట మనము 4 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఏ వ్యక్తి అయితే బాప్తిసం తీసుకుంటున్నాడో తనను తాను ఫస్ట్ ఏం చేయాలంటే, నేను కూడా యేసయ్యతో చనిపోయాను, లోక పాపం విషయంలో చనిపోయాను అని తనను తాను ఐడెంటిఫై చేసుకోవాలి. ఎవరితో? యేసయ్యతో. రెండవది ఏమిటంటే, యేసయ్యతో తనను తాను ఐడెంటిఫై చేసుకోవాలి, నేను కూడా సమాధి చేయబడ్డాను అని. మూడవది ఏంటంటే, యేసయ్య ఎలాగైతే తిరిగి లేచాడో మనము కూడా తిరిగి లెగస్తాము. నూతన జీవము గురించి మనం కూడా తిరిగి లెగస్తాము. ఒక రోజున మనము కూడా యేసయ్య వచ్చే టయానికి మన శరీరము కూడా ఏమవుతుందంటే ఎత్తబడాలి అనేటువంటి నిరీక్షణ మనకి ఈ యొక్క రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో చాలా క్లియర్ గా బాప్తిసం యొక్క సాదృశ్యం అనేది మనకి కనిపిస్తా ఉన్నది. ఇంకొకటి ఏమిటంటే, మనందరికీ కూడా ఈ బాప్తిస్మము ద్వారా ఒక నిరీక్షణ, అంటే రాబోయేటువంటి కాలంలో యేసయ్య వస్తూ ఉండగా, లేకపోతే యేసయ్య వస్తే కనుక ఈ యొక్క మనిషికి, అంటే ఎవరైతే బాప్తిసం తీసుకుంటున్నారో, ఎవరైతే బాప్తిసం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారో వీళ్ళలో ఒక నిరీక్షణ పెడుతున్నాడు. ఈ శరీరం ఏమవుతుందంటే మహిమ శరీరముగా మారుతుంది అనేటువంటి సాదృశ్యం అనేది ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తా ఉన్నది. ఇంకొకటి ఏమిటంటే, ఇంకొక ప్రశ్న కూడా మనకు వస్తూ ఉంటది, మరి యేసయ్య ఎందుకని బాప్తిసం తీసుకున్నాడు అనేటువంటి ప్రశ్న కూడా మనలో మళ్ళీ కలుగుతూ ఉంటది. ఒకవేళ మనం దాని గురించి కూడా ఆలోచన చేసినట్లయితే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు చూసినట్లయితే యేసయ్య ఇక్కడ బాప్తిసం తీసుకున్నటువంటి మాట మనకి కనిపిస్తా ఉంటదండి. ఒకసారి నేను మళ్ళీ అదే మాటను చదవడానికి కూడా ఇష్టపడుతున్నానండి. చూడండి, యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఎక్కడికి వచ్చాడంటే, నువ్వు ఒడ్డునకు వచ్చాను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. జాగ్రత్తగా మంచి, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ తండ్రి కనిపిస్తున్నాడు, కుమారుడు కనిపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా కనిపిస్తున్నాడు అండి. యేసయ్య ఎందుకని బాప్తిసం తీసుకున్నాడంటే, ఆయన పాపము లేనటువంటి వాడండి. ఆయన పాపినని చెప్పేసి బాప్తిసం తీసుకోలేదండి. పాపము లేనటువంటి వాడు. ఆయన ఏమో పశ్చాత్తాపడవలసిన పని ఏమి లేదు. అసలు పశ్చాత్తాపం అంటే ఏంటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఒక వ్యక్తి పాపములో బ్రతుకుతున్నట్లయితే, లేకపోతే వ్యభిచారం చేస్తూ బ్రతుకుతున్నట్లయితే, తన ఇష్టం వచ్చినట్టు లోకంలో బ్రతుకుతున్నట్లయితే, ఎప్పుడైతే ఆ యొక్క స్థితిని మానేసి, ఆ పనును మానేసి, తన యొక్క వ్యక్తిత్వాన్ని, తన యొక్క మైండ్ని ఎప్పుడైతే మార్చుకుని మళ్ళీ వెనక్కి వస్తాడో, అతనిలోనే అసలైనటువంటి పశ్చాత్తాపం అనేది మొదలవుతూ ఉంటుందండి. తర్వాత యేసయ్య ఇంకొకటి ఎందుకని బాప్తిసం తీసుకున్నాడు అని అంటే కనుక, ఆయన నీతి యావత్తును నెరవేర్చుట కోసం ఆయన బాప్తిసం తీసుకున్నాడండి. అదే చూస్తాం కదా, మత్తయి 3:15లో చూస్తూ ఉంటాం. మరి ఇంకొకసారి కూడా ఆలోచన చేసినట్లయితే, ఆయన బాప్తిసం ఎందుకు తీసుకున్నాడంటే, మనము లూకాసు వార్త 3వ అధ్యాయము 3:23 చదువుతున్నాం. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్లు ఈడు గలవాడు అని ఉందండి. అంటే ఆయన ఎప్పుడైతే తన పరిచర్యను ప్రారంభించాడో, అంటే 30 ఏండ్ల సంవత్సరములో ఆయన ఏం చేశాడంటే, ఒక సూచనగా బాప్తిసం తీసుకోవడం అనేది జరిగింది. అంటే ఆయన కూడా ఒక మానవాడిగా, అలాగే తన పరిచర్యకి ప్రారంభంలో ఒక సూచనగా అనేది బాప్తిసం తీసుకోవడం అనేది జరిగింది. ఇంకొకటి ఏంటంటే కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన కంప్లీట్ గా తన యొక్క హృదయాన్ని తనను తాను ఏం చేసుకున్నాడంటే తండ్రికి అర్పించేసుకున్నాడండి. తండ్రి చిత్తం చేయడానికే ఇష్టపడ్డాడండి. అందుకనే తండ్రి ఒక ప్రణాళికని సిద్ధం చేస్తే, ఆ ప్రణాళికను ఎవరు నెరవేర్చారంటే యేసుక్రీస్తు మాత్రమే నెరవేర్చాడండి. అందుకనే యేసుక్రీస్తు
మనుషుల కోసం చనిపోవడానికి ఇష్టపడ్డాడంటే లోకంలో ఉన్నటువంటి ఈ పాపిని, ఈ మనిషిని రక్షించి విమోచించాలని ఆయన ఏం చేశాడంటే శ్రమ పడ్డాడండి. మన కోసం చనిపోవడానికి ఇష్టపడ్డాడు. అందుకని యేసయ్య సిలువలో చనిపోతే తండ్రి ఏం చేశాడండి ఆయన చిత్తం ప్రకారమే నెరవేర్చినందుకు తండ్రి కూడా ఏం చేశాడు, ఆనందించడం అనేది జరిగిందండి. అలాగే చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఏమని మాట్లాడుతూ ఉంటారంటే బాప్తీసం తీసుకుండి, లేకపోతే బలవంతంగా బాప్తీసాలు ఇస్తున్నారండి, లేకపోతే మత మార్పులు చేస్తున్నారండి అనేటువంటి మాటలు ప్రస్తావిస్తూ ఉంటున్నారు చాలా మంది. అయినా ఈ రోజుల్లో ఎవరు మత మార్పులు చేస్తున్నారండి? ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే మన భారతదేశంలో ఇంచుమించుగా మన పూర్వీకులు గొప్ప సంప్రదాయం కలిగినటువంటి మన దేశంలో, లేకపోతే అనేక విశ్వాసాలు కలిగినటువంటి ప్రజల మధ్య మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఈ విశ్వాసాలను కాదని అప్పటికి వెళ్ళి అయ్యా మీరు యేసయ్య నమ్ముకోండి అని చెప్పేసి ఎవరు నమ్మేస్తారండి? ఎవరు హృదయాలు, ఎవరి మైండ్ సెట్ కూడా మనం మార్చలేమండి. ఒకవేళ వ్యక్తి నిజంగా తన హృదయాన్ని మార్చుకున్నాడనంటే ఎలా మార్చుకున్నాడు? ఒకప్పుడు పాత జీవితాన్ని కలిగి లోకంలోను మనుషుల చేత దేశింపబడినటువంటి వ్యక్తి ఎప్పుడైతే అతను ప్రభు పట్టుకోగానే ఇప్పుడు ఏమైనా తన నూతన జీవితాన్ని పొందుకున్నాడండి. అంటే ఒక వ్యక్తి ఏమవుతున్నాడంటే పాపి, లేకపోతే దుర్మార్గుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఏమవుతున్నాడంటే ఒక మంచివాడిగా, లేకపోతే నూతనమైనటువంటి వ్యక్తిగా మారుతూ ఉన్నప్పుడు దానిని బలవంతపు మత మార్పులు అని చెప్పేసి ఎలా చెప్పగలమండి? ఈ మాటలు కూడా మీరందరూ కూడా దయచేసి ఆలోచన చేయాలని తెలియజేస్తూ, ఈ బాప్తిస్మం అనేటువంటి కాన్సెప్ట్ మీ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను భావిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.